అందరికీ హాయ్ అండి. ఈరోజైతే మనం మాడుగుల హల్వా ఎలా చేయాలో చూద్దామండి. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మనమైతే ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని మనం చపాతీ పిండి మాదిరి కలుపుకోవాలండి. అంటే దాంట్లో సాల్ట్ ఆయిల్ వేస్తాం కదా చపాతీ పిండిలో. దీనికైతే అది ఏమీ అవసరం లేదండి. ఉత్తినే వాటర్తో మనం కలిపేసుకోవాలండి ముద్దగా. ఈ కలిపిన గోధుమ పిండి ముద్దనైతే ఒక గిన్నెలో పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒక గంట రెండు గంటల సేపు నాననివ్వాలండి. నానిన తర్వాత ఈ విధంగా అయితే మనం పాలు కలుపుకుని పాలు మనం స్ట్రైనర్తో సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న ఈ గోధుమ పాలను అయితే మూత పెట్టి ఒక గంట పక్కన ఉంచాలండి. అప్పుడు పైన నీరు అనేది తేలుతుంది. ఆ నీరన్నీ ఉంచేసుకుని మనం చిక్కటి పాలు అయితే ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు చిక్కటి పాలు అయితే ఈ విధంగా వచ్చినాయి కదండి. మనం ఒక మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. ఆ జీడిపప్పుని ద్వారగా అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు బాగానే వేగింది కదా, దీన్ని అయితే తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఇదే మూకుట్లో మనం ఎప్పుడైతే గోధుమ పాలు ఉన్నాయి కదా, ఆ పాలని ఇందులో వేసి మనం ఇంకా గరిటతో తిప్పుతూనే ఉండాలండి. పాలు వేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేసి హల్వా అనేది బాగా రాదు. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదండి, అలాగే ఒక కప్పు పంచదార, అరకప్పు అయితే బెల్లం తీసుకున్నాను నేను. ఆ రెండు కూడా ఇందులో వేసుకుని ఇంకా కలుపుతూనే ఉండాలండి. అలాగే మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. ఈ హల్వా కాస్త నెయ్యి ఎక్కువే పడుతుందండి. నేను టూ టైమ్సే వేసినట్టు చూపించాను, కానీ ఇంకా ఎక్కువే వేసాను నెయ్యి అయితే. ఈ విధంగా తిప్పాలండి. ఇప్పుడు తిప్పిన తర్వాత ఇలా అయితే హల్వా రెడీ అయింది. ఇందులో జీడిపప్పులు వేసుకుని ఇంకొకసారి బాగా కలిసిలా కలుపుకుని ఇప్పుడైతే మనం ఇది ఈ విధంగా రెడీ అయ్యిందండి హల్వా అయితే. ఇప్పుడు ఒక ప్లేట్కి నూనె రాసుకుని ఆ ప్లేట్లో మనం ఈ హల్వాని వేసుకుందాం. ఈ హల్వాకి ఇప్పుడు చల్లారాలండి. ఇది చల్లారిన తర్వాత మనమైతే ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ హల్వా అయితే చాలా టేస్టీగా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.